ప్రత్యేకమైన దినం. మన అక్టోబర్ 2వ తేదీన మహానుభావులు జన్మించిన దినం. మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా. ఒకరు సింప్లిసిటీ పేరు, రాజకీయాల్లో మామూలుగా ప్రజలు చైతన్యం చేస్తా సాధారణ జీవనం గడిపి ప్రజలను ప్రేరేపించిన వాళ్ళు గురైతే, ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్న విషయం కూడా వారి తల్లికి తెలియదు. ఒకసారి వారిని కలవడానికి రైల్వే స్టేషన్కి వస్తే వెళ్ళాలని, ఎక్కడ వెళ్ళాలో ఆమె ఆలోచిస్తున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ అధికారులు అడిగారు, ఏమ్మా ఎక్కడంటే నా కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడు, అప్పుడు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి. అట్లాంటి విషయం కూడా తల్లికి తెలియదు, రైల్వేలో ఏదో ఉద్యోగం చేస్తున్నారు అని. ఇంకో విషయం, లాల్ బహదూర్ శాస్త్రి గారు మామూలుగా పొట్టివాడు ఉంటారు, పొట్టివాడైనా గట్టివాడని 1965లో పాకిస్తాన్తో మనకు యుద్ధం సంభవించినప్పుడు వాళ్ళు లాహోర్ దగ్గర వరకు మన సేనలు వెళ్తాయి. అప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో రష్యా వీళ్ళు ఒక తాష్కెంట్ ఒప్పందం కుదిర్చే కోసం అక్కడికి పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత అక్కడ ఒక ఒప్పందం కుదురుతుంది. రాత్రి అక్కడ ఉన్న ఆయన కుక్ ఉంటారు, అతను యొక్క వంటలో భోంచేశారు, రాత్రి పాలు తాగారు, ఉదయం లేరు, వారు అమరులైనారు. దాని మీద విచారణ సంఘం కూడా నియమించలేదు. కానీ 77లో విచారణ సంఘాన్ని నియమిస్తే వారి కార్యదర్శి ఉన్న వ్యక్తులు కూడా, శాస్త్రి గారు కార్యదర్శి ఉన్న వ్యక్తిని కూడా లారీలో గుర్తించడం, ఇంకో వ్యక్తి వస్తే వాళ్ళ ప్రమాదంలో కావడం. అంటే సుభాష్ చంద్రబోస్ యొక్క మరణం ఎట్లా $1 మిలియన్ ప్రశ్న అంటారు మామూలుగా, అర్థం కాదు. శాస్త్రి గారు కూడా అదే. ఎందుకు శాస్త్రి గారి గురించి ఈ విషయం చెప్తున్నారంటే, వారి ప్రధానమంత్రి అయిన తర్వాత కుమారుడు అడిగారు, వారి యొక్క కుమారుడు, మీరు ప్రధాని అయ్యారు కదా, మన కారు లేకపోతే ఏం బాగుంటుంది అంటే, ఆయన సెక్రటరీకి అన్నాడు, మన అకౌంట్లో ఎంత ఉందో చూడండి, 7,000 రూపాయలు ఉందంటే 12,000 రూపాయలు అవుతుంది, కాబట్టి తర్వాత తీసుకుందామని చెప్పి ఆ విధంగా వాయిదా వేశారు. అంటే ప్రధానిగా ఎంత సింపుల్గాను గృహానికి. ఆ అప్పుడు ఇందిరాగాంధీ గారు రద్దు చేస్తామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రద్దుని కలవరిస్తూ ఉంటారు. ఆయన భార్య ఆమె వద్దండి మేము డబ్బు కడతామని చెప్పి ఆత్మాభిమానంతో వారికి వచ్చే పెన్షన్తో కొన్నేళ్ల తర్వాత రుణాన్ని తీరుస్తారు. అంటే అంత సాధారణమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదినం. ఇటీవల కాలంలో కూడా మనమందరం వారిని చూసిన వాళ్ళు కానీ ఇట్లా వాళ్ళ గురించి. ఇంకా మహాత్మా గాంధీ గురించి మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు. విశ్వవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. 1869లో జన్మిస్తే వారు లా చదవడానికి లండన్కి వెళ్ళి ఇక్కడ 2 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేసి అనుకూలించకపోతే ఒకసారి తన యొక్క క్లయింట్ కోసం ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ వర్ణ వివక్షణ, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే దాంట్లో రైల్వే నుంచి తిప్పడం, అక్కడ దాన్ని ఒక ఉద్యమంగా తీసుకోవడం, 21 సంవత్సరాల పాటు అక్కడున్న భారతీయుల చైతన్యపరిచే కోసమే వారు 21 సంవత్సరాలు 94 నుంచి అంటే 2015 వరకు కూడా 1915 వరకు కూడా ఆఫ్రికాలోనే ఉన్నారు. తర్వాత భారతదేశానికి వచ్చారు. గోపాలకృష్ణ గోఖలే వారి గురువు. వారి యొక్క మార్గదర్శనంలో కాంగ్రెస్ సారథ్యంలో పనిచేస్తా 1918లో 20 ఆ ప్రాంతంలో నాయకత్వ బాధ్యతను స్వీకరిస్తారు. ప్రపంచ యుద్ధం 1914 నుంచి 19 వరకు జరిగితే ఆ సమయంలో బ్రిటిష్ వారు గాంధీ గారి సహకారం కొన్నారు. భారతదేశం మాకు మద్దతు ఇవ్వాలని. వారికి ఏమి ఆశయం ఇచ్చారో, భారతదేశానికి ఇవి చేస్తాం అవి చేస్తామని. అహింసావాదైన గాంధీ కూడా యుద్ధ విషయంలో మద్దతు ప్రకటిస్తాడు. ఆ తర్వాత తాయిలాలు వేసినట్లు, ఇప్పుడు రాజకీయ నాయకులు తాయిలాలు వేసినట్లే చిన్న సంస్కరణలు చేసి మభ్యపుస్తారు. అంటే అప్పటికే మనకు రావాల్సిన అవకాశం ఉండింది, దాన్ని మాయపుచ్చారు. ఆ తర్వాత ఈ టర్కీలో ఖిలాఫత్ అంటే ఖలీఫా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న ప్రజలు తిప్పేస్తే ఆ ఖలీఫా రాజు మద్దతుగా ఖిలాఫత్ ఉద్యమం మన భారతదేశంలో జరిగితే అప్పీజ్మెంట్ అనే పదం మనం వింటున్నాం. అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఆదర్శాన్ని ముందు పెట్టకుండా
అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో ముస్లింలు కూడా స్వాతంత్ర ఉద్యమానికి సహకరిస్తారు కదా నేను చెప్పి ఖలీఫాకు మద్దతు ప్రకటిస్తారు. ప్రథమంలో అక్కడ ఉన్న ముస్లింలు కూడా గాంధీకి మద్దతు ప్రకటిస్తారు. తర్వాత స్వార్థపరులైన వాళ్ళ నాయకులతో అది వక్రభాషపై ఉద్యమం తప్పుదారి పడుతుంది. అప్పుడు దానికి మద్దతు కూడా ఉపసంహరించుకుంటారు. అంటే అనేక సందర్భాల్లో గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు స్వాభిమానం కోసం, బ్రిటిష్ వాళ్ళు రౌలట్ చట్టాన్ని పెట్టే శాసనోల్లంఘన చేయడం, ఈ విధంగా అనేక సార్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకత్వ బాధ్యతలో ఉండి చేస్తున్నప్పుడు కూడా ధనవంతులైన వ్యక్తులుగాన సమాజంలో పనిచేస్తుంటే అందరూ నెత్తిన పెట్టుకుంటారు. సాధారణ వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులు చేస్తుంటే వారు పెద్ద ఆదాయాన్ని కోల్పోలేదని. అందుకే నెహ్రూ కుటుంబాన్ని గాంధీ గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ వ్యక్తులు ఎంతోమంది పనిచేశారు. తర్వాత కూడా 1942 కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన చిన్న చరిత్ర విషయాలు కూడా మనం ప్రస్తావించాలి. జిన్నా లాంటి వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకొని మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, స్వాతంత్రోద్యమంలో పాల్గొనండి, మీకు ఇస్తామని చెప్పి వాళ్ళ పక్కన పెట్టినప్పుడు ఈ మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు అక్కడ మాకు ప్రత్యేక దేశం కావాలి, ప్రత్యేక భూభాగం కావాలి, అందుకే సత్యాన్ని సత్యంగానే చెప్పాలా, మసిపూసి మారేడుకాయ చెప్తే దానివల్ల ఫలితం లభించదు. మన వాళ్ళని ప్రస్తావిస్తున్నామా? వైశ్యుని స్వాతంత్రోద్యమంలో పనిచేశారు. మరి వారికంటే ముందు క్రీస్తు పూర్వం 253 నుంచి 500 వరకు అనేక మంది వైశ్యులు గుప్తుల కాలంలో నుంచి శ్రీగుప్తులు కావచ్చు, సముద్రగుప్తులు కావచ్చు, చంద్రగుప్తులు కావచ్చు, స్కందగుప్తులు కావచ్చు, అనేక మంది 260 సంవత్సరాల పాటు పెద్దగా ల్యాండ్ మార్క్ చెప్పవచ్చు. ఎవరి రాజ్యంలో చెప్పరు. గుప్తుల రాజ్యంలో వజ్ర వైడూర్యాలు కూరగాయలు మాత్రం ఉంటున్నాయి. అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ మన వైశ్యాస్ ఉంది. మనం దాన్ని గుర్తుంచుకోవడం అనేది తగ్గిపోయింది. అనేక మంది పనిచేశారు. ఈ కాలంలో ఇటీవల కాలంలో రాజకీయ ప్రాముఖ్యత వల్ల చూస్తున్నాం. రామరాజ్యం అనే పదాన్ని 1978 వరకు కూడా వాడేవాళ్ళు. మీకు రామరాజ్యం కావాలంటే గాంధీ గారు ఎప్పుడూ ఒక పక్కన భగవద్గీతను పెట్టుకోవడం, గ్రామీణ కేంద్రీకృతంగా దేశాన్ని అభివృద్ధి చెందడం, ఈ రెండు విషయాలు మాట్లాడేవాళ్ళు. తనకు ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే భగవద్గీత చదివేవాడు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలను డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అవుతుంది. 78 వరకు రామరాజ్యం కావాలంటే మా పార్టీకి ఓటేయమని అడిగిన రాజకీయ పార్టీలు తర్వాత మీకు తెలుసు వ్యక్తుల పేరుతో అది ఇందిరమ్మ కావచ్చు, రాజన్న కావచ్చు, జగనన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, అందరికీ ఆదర్శప్రాయమైన రాముడి గురించి పరిపాలన ఎట్లుంటుందో చెప్పకుండా తెలిసింది. ఈరోజు మహాలయ అమావాస్య పెద్దలందరికీ వాళ్ళ పెద్దలందరినీ స్మరించుకున్నారు. అవప వ్యవస్థాపక వస్తీ మొదలు నిర్మించిన వాళ్ళు మనలో ఈ మేర కన్నా అందరినీ కలిసి ఒకరితో మాట్లాడుకునే అవకాశం ఇక్కడ ఈరోజు అక్టోబర్ 2వ తేదీ కాబట్టి గాంధీ జయంతి కాబట్టి మంచి పనులు చేయడానికి ప్రత్యేకించి ఆర్థికంగా మన వాళ్ళకి తోడ్పడడానికి వాళ్ళ విద్యాభివృద్ధికి ఉపయోగపడడానికి ఏవైతే స్కాలర్షిప్లు ఇవ్వడానికి కొంత చర్చించడానికి ఈ కొంతసేపు క్రితం గోపాల్ కృష్ణ గారు నేను ఒక రిక్వెస్ట్ చేశాను. మనం వితరణ చేస్తున్నాం కదా, వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళని వ్యాపారం కావచ్చు, వృత్తుల్లో కావచ్చు, వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా సన్మానించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇట్లా ప్లాన్ చేయండి సార్. వాళ్ళ వ్యాపారం చేసిన వాళ్ళని, మంచి ఐడియాలు ఇచ్చిన వాళ్ళని, ఏదైనా యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళని, సోషల్ మీడియాలో రాజకీయాల్లో దూసుకుపోతున్న వాళ్ళని, ఏ రంగంలోనైనా సో వాళ్ళని కూడా మనం పిలిచి వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటే అది కూడా సౌభాగ్యంగా ఉంటుంది. అవప్పకి సందర్భంగా ఉంటుంది. గమనించండి, ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు
మహాత్మా గాంధీ గారు చాలామంది పుట్టింటారు, వీళ్ళకి కూడా ఉంటారు. కానీ లెఫ్ట్ మార్క్ వాళ్ళు మెసేజ్ ఇచ్చిపోయారు, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టారు. మనం దాంట్లో మంచిదే గ్రహిస్తున్నాం. ఎవరికి వాళ్ళే డిఫరెంట్, వాళ్ళు ఒకటిగా. అట్లే అవోప ఎస్టాబ్లిష్ చేసిన ఉద్దేశాన్ని మనం ప్రతిసారి కమ్యూనిటీ మర్చిపోతుంటాం. మనము 1970-80 దశకంలో అపరిమితంగా అడ్మినిస్ట్రేషన్ మనల్ని వేధిస్తూ ఉంటే, మనం అప్పుడు ఉద్యోగాల్లో లేకుండా సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే, ఇతరత్ర రంగాల్లో మనం ముందుకు పోవాలంటే ప్రతి విషయంలోనూ ప్రభుత్వం కాలికి చేసి అడ్డపడుతుంటే, అప్పుడు మన పెద్దలంతా చోటు చేరి మనం ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే ఈ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా మన కమ్యూనిటీకి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది, మార్గదర్శనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అవోప స్థాపించారు. ఆ ఉద్దేశాన్ని కంప్లీట్గా సర్వగా తుడిచేసిన స్లేట్లో నుంచి. కాబట్టి నేను అవోప వాళ్ళని స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకున్నట్టే, దయచేసి మన వాళ్ళకి వాళ్ళు చేసే వ్యాపారాల్లో బ్యాంకులో లోన్ ఎట్లా ఇప్పించుకోవాలా, వాళ్ళు టర్నోవర్స్ ఎట్లా పెంచుకోవాలా, వాళ్ళు ప్రభుత్వ అధికారంతో ఎట్లా ఇంటరాక్ట్ కావాలా, వాళ్ళ పని ఇంకా సులభంగా చేయడానికి, కాన్ఫిడెంట్గా చేయడానికి మనం ఏదైనా దారి వెళ్తే బాగుంటుంది. మనకేమైపోయిందంటే వితరణ అనే కాన్సెప్ట్ తప్పితే ఎదుగుదల అనేది కంప్లీట్గా కోర్సులో జరుగుతారు. ఇది మనం మనమే సమీక్షించుకోవాలి, మనకు మనమే ఆలోచించుకోవాలి. వితరణ చేయాలంటే కూడా ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల మైనస్ వితరణ డిసప్పాయింట్ చేస్తారు. కాబట్టి అవోప ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని మనము కోల్డ్ స్టోరేజ్ నుంచి బయట తీసి ఆ ఉద్దేశం మంచిగా నడిస్తే బాగుంటుంది. మనకందరికీ మన పెద్దల గురించి, మన పెద్దలు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. మనము ఈ విషయాల్లో ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మనకు వాసవి మాత ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చింది. ఆ మహాతల్లి యొక్క అహింసా సిద్ధాంతమే అటు మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ యావత్తు ప్రపంచానికి కూడా చేసి చూపించారు. ఏ రోజైతే ఆ మాత విష్ణువర్ధన రాజు అనేటువంటి వ్యక్తి తన రాజ్యాన్ని కబళించడానికి వస్తుంటే, ఆమె తన యొక్క ఆత్మనంతా కూడా మనస్సుని శివునికి అర్పించింది. కాబట్టి నేను రాజు యొక్క భోగాలు ఉన్నప్పటికీ నేను దాన్ని త్యజిస్తున్నాను, నాకు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి శపించి మొత్తం రాజ్యాన్ని నాశనం చేయడం, రెండవది తన ఆత్మార్పణ చేసుకొని శివైక్యం చెందడం. ఆ మహాతల్లి రెండవది చేసింది, శివైక్యం కావడానికి ఆత్మార్పణ చేసింది. ఆ రోజుల్లో ఆ మహాతల్లి చేసిందే త్యాగానికి 102 వైశ్య గోత్రీకులందరూ కూడా వాళ్ళు కూడా ఆమెకు మద్దతుగా ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆత్మార్పణ చేశారు. అదేవిధంగా సమాజంలో, అందుకే ఈరోజు ఈ ప్రపంచంలోనే అహింసా సిద్ధాంత మూలకర్త ఎవరు, అహింసా సిద్ధాంతానికి ఒక ప్రతీక ఎవరు అంటే మన కన్నతల్లి వాసవి మాత. ఆ వాసవి మాత ఆదర్శాన్ని మహాత్మా గాంధీ గారు తీసుకున్నారు. స్వాతంత్రం 2 రకాలుగా వచ్చింది. కేవలం మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలతోనే రాలేదనేది అందరూ చెప్తారు. వాస్తవమే. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, వీర సావర్కర్ లాంటి వాళ్ళు అనేక రకాలుగా విప్లవ మార్గాల్లో పనిచేశారు. సుభాష్ చంద్రబోస్ గారు తమ యొక్క సైన్యంతో కూడా జాగ్రత్త ఖబర్దార్ త్వరలోనే మేము వస్తామని సైన్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో పనిచేశాయి. కానీ మహాత్మా గాంధీ గారు మనలాంటి వాళ్ళను కూడా వీధుల్లోకి తీసుకుని వచ్చి దెబ్బలు లాగి
ప్రజాలోకి తీసుకుని వచ్చి ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన చేశాడు. అలాగే మన పొట్టి శ్రీరాములు గారు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రానికి ఈరోజు నాయకులు చెప్పినట్టుగా పొద్దున్నే చేసి మధ్యాహ్నం నిమనసం తీసుకొని సాయంకాలం వెళ్ళిపోయినట్లు కాకుండా 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి బలిదానం చేశారు. అటువంటి మహనీయులు పుట్టినటువంటి మన యొక్క వైశ్య జాతిలో మనమందరము కూడా ఉన్నాం. మనమందరము కూడా ఈ ఆదర్శాన్ని 10 మందికి పంచాలి. ఇప్పటికే ఇక్కడ మొట్టమొదటిగా మనకి ప్రారంభమైనటువంటి యొక్క అమ్మవారి శాల దగ్గర నుంచి దాని పక్కన ఉండేటువంటి యొక్క కొంతమంది వ్యక్తులు కేవలం 2-3 వ్యక్తులు కూడా కలిసి చిప్స్ రూపంలోనో ఏదో రూపంలోనో అక్కడ వచ్చేటటువంటి ధ్యాన మందిరం, దాని తర్వాత భవ్యంగా నిర్మాణం అయినటువంటి యొక్క ఈ యొక్క చౌల్ట్రీ, దీని తర్వాత జరిగినటువంటి వృద్ధాశ్రమం, దీని తర్వాత ఉండేటువంటి నిత్యాన్న సత్రం, దాని మధ్యలో జరిగినటువంటి యొక్క మన యొక్క వైకుంఠ శ్మశాన వాటిక, అన్నిట్లో కూడా మనం ఇంకొకరికి మార్గదర్శకంగా ఉంది. వైద్యుల్లో కూడా ఒక ఆలోచన ఉంటుంది. మనం వసూలు చేసుకునేది కేవలం వైద్యుల డబ్బులే, కానీ సేవ చేసే దాంట్లో కనీసం 25% ఇతరులకు కూడా మనం సేవ చేస్తాం. మనం చూస్తే రథోత్సవం తిరునాళ్ళప్పుడు కానీ, గణేష ఉత్సవాలు జరిగినప్పుడు కానీ అనేక మందికి మనం ప్రసాద వితరణ చేస్తాం. కాబట్టి మనం ఈ ఆదర్శాన్ని మిగతా అన్ని కులాల్లో కూడా ఉండే విధంగా తయారు కావాలి. దానికి ముఖ్యంగా అవోప మనల మధ్యలో చదువుకునేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఒక స్కాలర్షిప్ ఇస్తూ ప్రోత్సహిస్తూ దైవ కార్యక్రమాలకు మనం అందరం ఇస్తాం. విద్యార్థికి ఇవ్వడానికి కొంచెం వెనకేటేస్తాం. కానీ అవోప అనేటువంటిది వాళ్ళకి తెలుసు. విజ్ఞానంలో ఎంత ఉంది, చట్టంలో ఏ విధంగా అధికారులు ఏవేవి ఉన్నాయని చెప్పి తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ సంస్థని పురోభివృద్ధి చేశారు. అనేక మంది దీన్ని పెంచి పోషించారు. నేను ముఖ్యంగా మన యువకులకి అంటే మనకు కాదు, మనకు పక్కన ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా అవోప సందేశాన్ని తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. సుబ్బరాజు గుప్తా గారు అయితే ముందు చెప్పారు, అవోప మీద ఒక పెద్ద బాధ్యతను కూడా పెట్టారు. వివిధ రంగాల్లో వాళ్ళు రకరకాలుగా మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించినటువంటి వాళ్ళని గౌరవించడం ద్వారా, వాళ్ళని డబ్బులు ఆశించడం, కానీ వాళ్ళని గుర్తించి గౌరవించడం ద్వారా వాళ్ళని చూసి ఇంకొంతమంది తయారయ్యారు. ఈరోజు ఇక్కడ ఒక స్కాలర్షిప్ కోసం వచ్చిండే కొంతమంది పిల్లల్ని, కొంతమంది పెద్దల్ని వాళ్ళందరినీ చూసిన తర్వాత మిగతా పిల్లలు కూడా డబ్బు కోసం కాకపోయినా మేము కూడా బాగా చదువుకుని స్కాలర్షిప్ తెచ్చుకోవాలనే ఆలోచన ఏదైతే వస్తుందో ఇదే సమాజంలో అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఆదివేశులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మన సంఘాలన్నీ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అయితే మనం ఒకటి కోరుకోవాలి, సమావేశాలు వచ్చినప్పుడు ఆ 2 గంటలు మనం వీలైనంత ఎక్కువ మంది కలవాలి. దీనికి మన పక్కన ఉండే వాళ్ళకి కూడా చెప్పాలి. కేవలం వాళ్ళే కాదు, వచ్చేటప్పుడు దమ్మ మీరు వెంటనే పిలుచుకొని రావాలి. ఎప్పుడైనా రాకపోతే ఏమో మన అవోప మీటింగ్ జరిగింది, మన ఆదివేశ సంఘం మీటింగ్ జరిగింది, మీరు ఎందుకు రాలేదు మిగతా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు కూడా రావడం అలవాటు చేసుకుంటారు. సంఘే శక్తి కలవుగే, కలియుగంలో కలిసి ఉంటేనే శక్తి. కలియుగంలో మనమందరము కూడా ఇంత సంఖ్యలో ఉన్నాం, మనమందరము ఒకటిగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నామని ఒక్క వార్త ఎడితే ఏ రాజకీయ నాయకుడైనా ఏ అధికారైనా కూడా మన వద్దకు వస్తాడు, మనకు కావాల్సినటువంటి పనులు చేసి పెడతారు. కాబట్టి మనం కులపరంగా అభివృద్ధి చెందాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏమి జరిగినా కూడా మాకు సంబంధం లేదని కాదు. అది ఆదివేశ సంఘం చేయని, ఆదివేశ మహిళా సంఘం చేయని, అవోప చేయని, వాసవి విద్యార్థి సత్రం చేయని, వాసవి యువజన సంఘం చేయని, లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఇంకోటి వాసవి యువసేన అని పేరు పెట్టాను. తెలిసిన వెంటనే మనం ఆ 2 గంటలు ఆ సమావేశంలో పాల్గొనడం అనేటువంటిది ఒక ప్రథమ కర్తవ్యంగా మనం భావించినప్పుడు మన సమాజం బలంగా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సేవలు చేస్తున్నాను. మొట్టమొదటిగా మేము ఒక డిమాండ్ ఏం పెట్టామంటే అన్నదానంతో పాటు విద్యాదానం కూడా చేయండి అంటే, ఆ సంఘాలు విద్యాదానానికి ఏమి డబ్బులు ఇస్తారు సార్ అంటే అలా కాదు, మేము మీకు మా సత్రం ఫ్రీగా ఇవ్వాలంటే విద్యాదానం ప్రారంభించాలి, మీకు వచ్చే కలెక్షన్స్లో 10% దానికి ఇవ్వండి అని చెప్పి అట్లా మొదలుపెట్టారు. ఈ శ్రీశైల సత్రం వాళ్ళని మొదలుపెట్టారు. అది పట్టుడు ఇంత అయినట్టుగా దాదాపుగా ఈరోజు సుమారుగా 15 నుంచి 20 కోట్ల రూపాయల దాకా విద్యాదానం. వాళ్ళతో కూడా నేనేం చెప్పానంటే ఆ రోజు సార్ మన విద్యాదానం అంటే ఇక్కడ ఎవరు వైద్యులు చాలా చోట్ల
డబ్బులు ఇస్తామంటే కూడా మొహమాటపడి రాకుండా ఉండేవాళ్ళు కాదు. మనం డబ్బులు ఇస్తాం, ఆ బాగా వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత తొలి ఉద్యోగం నుంచి 10% వాళ్ళ యొక్క జీతాన్ని ఈ అప్పు తీరేంత వరకు ఇవ్వనివ్వండి, వడ్డీ కూడా ఇవ్వాల్సిన పని లేదు అన్నాం. అది ఎంతవరకు పెరిగిందంటే ఒక అమ్మాయికి పెళ్లి చుట్టూ బెంగళూరు నుంచి ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ అమ్మాయి కాదని చెప్పింది. ఎందుకమ్మా అంటే నేను విద్యార్థిగా బాధ్యం ఉన్నాను, అది కట్టిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను. వెంటనే ఆయన పెళ్లి కొడుకు ఆ విద్యార్థి ఆమె ఆ రోజుతో 3 లక్షల రూపాయలు తీసుకొని అప్పటికి దాదాపుగా 40,000 మాత్రమే కట్టింది. మిగతా 3,60,000 కట్టడమే కాకుండా 5 లక్షల రూపాయలు మళ్ళా డొనేషన్ ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేస్తుంది. అంటే పరస్పరం పెంచుతూ ఎవరికి అవసరం లేదు. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత హ్యాపీగా సంపాదిస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఈ రోజు 10,000 రూపాయలు అనేది కోర్టు ప్రోత్సాహం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు రేపు పొద్దున్న వ్యాపారంలో ఉద్యోగం పోయిన తర్వాత వాళ్ళు అదే ప్రోత్సాహాన్ని ఇచ్చేసరికి జైన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు మొత్తం అంతా సమాజం అంతా కలిసి తలా కొంత డబ్బులు వేసుకొని వారికి ఇస్తారు, వడ్డీ లేకుండా ఇస్తారు. వాడు బాగుపడిన తర్వాత వడ్డీ మహా అయితే 1,00,000 రూపాయలు అయితే వాడు 5 లక్షలు కూడా ఆయన సంఘానికి ఇస్తారు. ఇలా మన మధ్య పరస్పరం అవగాహన చేసుకుని కులంలో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా ఇదే కాకపోవచ్చు, ఇంకా కూడా ఆర్థికంగా ఏదైనా వాళ్ళు పెట్టుబడి కావడానికి కూడా ఇవ్వడానికి కూడా అనేక సంఘాలన్నీ కూడా కలిసి ముందుకు రావాల్సిందిగా నేను ప్రతిభా పురస్కారాలు ఎవరికి ఇస్తున్నామంటే కదిరి టౌన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా, అంటే స్కాలర్షిప్ ఇస్తున్నదేమో పావర్టీ కమ్ మెరిట్ బేసిస్ అని ఇస్తున్నాం. అంటే ఆర్థికంగా కాస్త తక్కువగా ఉండి విద్యలో బాగా రాణిస్తున్న వాళ్ళకి మెరిట్ ప్రైజులు మాత్రము ఎంత పెద్ద కోటీశ్వరుల పిల్లలకైనా వాళ్ళు మెరిట్ ప్రదర్శిస్తే వాళ్ళకి ఇస్తున్నాం. మొదటిగా ఈ సంవత్సరం 2 అమ్మాయిలు మామూలుగా పురస్కారాలు కానీ ప్రతిభా పురస్కారాలు కానీ పిల్లలకు లేదా వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళకే ఇచ్చేవాళ్ళము. ఈ సంవత్సరం అట్లా కాకుండా పిల్లలకు మేము తెలియాలి, అమ్మపంటే ఏమీ తెలియాలి, మాకు ఎవరికి ఇస్తున్నామో తెలియాలి అనే అభిప్రాయంతో కమిటీ మెంబర్స్ అందరూ కలిసి పిల్లలకు డైరెక్ట్గా ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మీకు ఎవరికన్నా ఇన్కన్వీనియన్స్ అనానుకూలం జరిగితే మరోలా భావించకండి. ముందుగా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇస్తాము. మిగతా వాళ్ళకి ఇవ్వని కాదు, వాళ్ళ డబ్బు భద్రంగా మా దగ్గరే ఉంటుంది. వాళ్ళు రేపు కానీ మర్నాడు కానీ వారాలు కానీ 10 రోజులు కానీ ఎప్పుడు వచ్చినా వాళ్ళ డబ్బు వాళ్లకు అందజేస్తాము. ముసేటి అక్షిత డాక్టర్ ఆఫ్ బివి ప్రసాద్ అమ్మాయి బీటెక్ 3rd ఇయర్లో 83% వచ్చింది. ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడ రాలేదు కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఆమెకు ఇచ్చే ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తాం. నాగేంద్ర కర్జారెడ్డి గారు వాళ్ళ అమ్మాయిలు డాక్టరీ మైండ్ పేరు మీదుగా 5,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఇస్తున్నారు. పట్నం డాక్టర్ గురునాథన్ ప్రొడక్ట్స్ డాక్టర్ పట్నం సత్యనారాయణ గారు సంవత్సరం 8,000 రూపాయలు ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 8,000 రూపాయలు ఇస్తున్న సత్రసాల నగేష్ బాబు ఎల్ఐసి. తర్వాత పబ్లిసిటీ అభిషేక్ అబ్బాయి బెంగళూరులో ఉన్నారు, ఫోన్ పేలో 6,000 పంపిస్తున్నారు. ఈ శిరీష అనే అమ్మాయి పేరుతో 6,000 రూపాయలు వస్తుంది. ఇండిమూర్తి హరీష్ నల్లచెరు 5,000 రూపాయలు. మన కదిరి అబ్బాయి బండారు దీప్తి 5,000 రూపాయలు. ఎస్ గుర్రాజ్ గుప్తా ఇంజనీర్ గారు వారు ఈ సంవత్సరం 5,000 ఇచ్చారు. తర్వాత శ్రీ కొత్తకోట నుంచి సకల పద్మజ డాక్టర్ శ్రీనివాసులు వారు ప్రతి సంవత్సరం 5,000 ఇస్తున్నారు. మన సంఘం పెద్ద కాంబోజ్ రెడ్డి గారి ద్వారా మనకు వస్తాము. ఇంకా వెంకటేశ్వర్లు మీరు గత 2 ఏళ్ళుగా 5,000
మీరు ఇచ్చారు. ఇంకెవరైనా పేర్లు మేము పొరపాటుగా మర్చిపోయి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఒక్కొక్క అబ్బాయిని విద్యార్థిని పిలుస్తారు. సంఘ అధ్యక్షుడు ఏం భీమా లాయర్ అవుతారు. నగలుగా ఇస్తున్నారు. లక్ష్మీకాంతమ్మ కొడగాయపల్లి ఉమారాణమ్మ వెంకటలక్ష్మి గోపాలన ఆదిమూలం హరి అన్నం విజయ సంకదారి వెంకట సుగుణ సంకదారి ఆనంద్ ఆనంద్ రావయ్యా. దినోత్సవ శుభాకాంక్షలు. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. అహింసనే ఆయుధాలుగా సిద్ధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ. తెల్లదొరలను తరిమి కొట్టేందుకు ఎందరో స్వాతంత్ర సమర యోధులు పోరాటం చేశారు, తమ ప్రాణాలు త్యాగం చేశారు. మార్గంలోనే నమస్కారం సార్. నా పేరు వచ్చేసి ముత్యాల మధుసూదన్ రెడ్డి. నేను ఇక్కడ కర్నూలు బ్రాంచ్కి అసిస్టెంట్ మేనేజర్గా ఎల్ఐసీలో రీసెంట్గా 1 month అయింది. ఇంతకుముందు కర్నూలు ఆత్మకూరు బ్రాంచ్లో అక్కడ వర్క్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు తెలిసిన విషయమే, మన వైశ్య మిత్రులు కూడా ఎంతోమంది కూడా మన ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఈరోజు వీళ్ళు కోటర్స్ లీడర్ వరకు పిలవడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమావేశాలకి నేను ఆల్మోస్ట్ ముందు ఉంటాను, అన్ని విషయాల్లో కూడా ముందు ఉంటాను. కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ పెద్దలు చాలామంది ఉన్నారు. అవోబా గురించి కూడా చెప్పడం జరిగింది. ప్లస్ ఈరోజు మన గాంధీ మహాత్మా గురించి, లాల్ బహదూర్ శాస్త్రి గురించి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పిన ప్రకారము మన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కానీ ఆల్మోస్ట్ అబౌవ్ ఇండియా లెవెల్లో కూడా, ప్లస్ సార్ ఇందాక చెప్పిన ప్రకారం శ్రీశైలంలో కూడా నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఐ థింక్ ఫారిన్ నుంచి కూడా అక్కడికి వచ్చేసి ఒక పెద్ద ప్రోగ్రామే జరిగింది. సార్ ఏమైనా అటెండ్ అయినారేమో. కాబట్టి ఇలాంటి అబౌవ్ సంస్థ వచ్చేసి చాలా ముందుండి చాలా చోట్ల ప్రతి ఒక్క చోట ఇప్పుడు ముందుండి నడిపిస్తుంది. ఎంతోమంది విద్యార్థులు కూడా ఆర్థిక సాయం చేయడం కానీ,
అదేవిధంగా వెనుకబడిన వాళ్ళ ఆర్థిక సహాయంగా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థ కూడా ముందు కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ అందరికి ఉపయోగపడడం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు గారికి అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సభాపూర్వకంగా అధ్యక్షులందరికీ కూడా వీళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన నమస్కారం. నేను ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి చిన్నగా ఒకసారి చెప్తాను. మీ అందరికీ మనవి రఘుపతి రాఘవ రాజారాం అన్నప్పుడు ఆ 2 లైన్లు మీరు కూడా పలకాలని నేను కోరుతున్నాను. గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లాహ్ सबको सन्मति दे भगवान ईश्वर सन्मति दे भगवान गांधी పుట్టిన ఈరోజు చెప్పాలనుకునేది ఏమంటే గాంధీ గారు వాళ్ళ కుటుంబంలో మనం పుట్టినందుకు మనం వైశాఖగా పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయము. ఒక బ్రాహ్మిన్స్ వైశాఖ అంటే కూడా చాలా మనము గర్వపడాల్సిన విషయం అనమాట. శెట్టిగారు ఏమీ లేదన్నా ఉన్న వైశాఖులు 10 మందికి వచ్చిన అర్ధరాత్రి పెట్టగలిగే శక్తి పరమేశ్వరుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. అలాంటిది మనము అంటే మన ఊరి పరంగా తీసుకుంటే నేను చెప్పాల్సింది ఏమంటే కదిరి నరసింహస్వామి తిరునాళ్ళ జరిగినప్పుడు గాంధీ వేసి వేసుకొని అడుక్కోవడం అనేది మరి సంఘం పెద్దలు తలుచుకున్నారు అంటే ఏమైనా కానీ సాధించగలిగే శక్తి మన వైశాఖకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు వారు ఉన్నారు, సంఘం వారు పెళ్ళిళ్ళలో పెళ్లి కాకుండా వీడియోలు తీయడానికి ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరు అట్లా కాంప్లైంట్ చేశారనమాట. మన కులంలో పుట్టిన ఆయన, మనకు స్వతంత్రం తెచ్చిన ఆయన, మనకు ఆదర్శవంతమైన ఆయన వేసి వేసుకొని రూపాయి అడుకోవడం అనేది కొంచెం నచ్చని పద్ధతి అనమాట. మీరు ఏ వేసాలన్నా వేసుకోండి కానీ మహాత్మా గాంధీ వేసుకుని వేసుకోకూడదు అని ప్రతి కొంచెం పాంప్లెట్ రూపంలోనో మైక్లోనో ఒక ఇట్లా ఛానల్స్ రూపంలోనో యూట్యూబ్లోనో చెప్పండి. అలా వేసుకోకుండా ఉంటారు. ఎందుకంటే మన కులం అనేది గొప్ప కులము. దాన్ని మనము ఆయన మనకు స్వతంత్రం తెచ్చి మనకి గౌరవ ప్రతిష్టలు పెంచిన ఆయన అలా చేయడం అనేది కొంచెం ఎందుకో అలా అనిపిస్తుంది. ఏదైనా తప్పుగా మాట్లాడంటే పెద్దలు ప్రతి ఒక్కరు